హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈ రోజు వీడియోలో అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత 10%లో కనీసం 3% అయినా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇంట్లో చాలా మంది ఖాళీగానే ఉంటున్నారండి ఆడవాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం వరకు కానివ్వండి, లేదా పెద్దవాళ్ళని చూసుకోవడం వరకు కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి ఇంకా మిగతా టైంలో మనం కూడా ఏదైనా సరే చిన్నగా ఏమన్నా మనం కూడా మన హస్బెండ్స్కి కానివ్వండి, మన ఫ్యామిలీకి కొంచెం ఇన్కమ్ అనేది సపోర్టివ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా వరకు 90% ఆడవాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారండి. అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇవి వచ్చేసి రాఖీలు అన్నమాట. ఇంకా మనకి వచ్చేసి రాఖీ అంటే రక్షాబంధన్ అనేది మనకి త్వరలో వచ్చేస్తుందండి. దానికోసం అయితే వచ్చేసి ఇప్పుడైతే ఎక్కువగా ప్రతి సిటీలో కూడా ఇలా రక్షాబంధన్ కి అప్లై చేసే ఐటమ్స్ అనేటివి షాపులు అంటే ఒక షాపుల్లాగా బిజినెస్ లాగా పెట్టుకునేసి కొంతమంది అయితే చేస్తుంటారండి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, కొంచెం రాఖీ మెటీరియల్ అంటే పూసలు కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, ఆ రాఖీ కట్టడానికి మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడాను మనకు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రాఖీ కట్టడానికి కొంచెం మెటీరియల్ అయితే మనకు ఆ కంపెనీ అయితే మనకైతే ఇస్తుందన్నమాట. కంపెనీ అంటే మీరు పెద్దగా అయితే ఊహించుకోవద్దండి. చిన్న కంపెనీలు ఒక్కొక్క ఏరియాలో ఒక చిన్న షెడ్లోనో లేదా ఒక రూమ్లోనే పెట్టేసి ఈ విధంగా అంటే ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళైతే ఈ విధంగా కడతారు కదా అని చెప్పేసి ఒక చిన్న బిజినెస్ లాగా అయితే అంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మనం ఎన్ని రాఖీలు కడితే అంత అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మీకు క్లాస్లో అయితే చెప్తానండి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి. అలాగా ఈ విధంగా మెటీరియల్ అంతా కూడా వాళ్ళైతే పెట్టుకునేసి ఒక ఫస్ట్ అయితే కొంతమంది కస్టమర్లకు అయితే ఒక ఆటోని పిలిపించేసి దానికి మైక్ పెట్టేసి ఒక ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు రాఖీలు అయితే కడుతున్నానండి. నేను కట్టేది వచ్చేసి నాకు మా అక్క కానీ మా చెల్లెలకి కానీ లేదా ఇరుగు పొరుగు కానివ్వండి, వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదా, మీరు కూడా ఇలా చేసుకోండి, మీరు చేసుకుంటే మీకు కూడా ఇంత అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి అలా ప్రచారం జరుపుకుంటూ ఇది అనేది కొంచెం వ్యాప్తి అనేది చెందిందన్నమాట మేమున్న ఏరియాలో. అదేవిధంగా ఈ షాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ సిటీలలో కూడా ఇదే విధంగా ప్రచారం జరుపుతూ ఉంటారండి. ఇవి కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీరేమైనా ఎంక్వైరీ చేయదలుచుకుంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. డెఫినెట్గా అయితే ప్రతి సిటీలోనూ కానివ్వండి ఎక్కడైనా సరే ఇలాంటి షాప్స్ అనేటివి కంపల్సరీగా పెట్టింటారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో 9వ తేదీ అయితే మనకి రక్షాబంధన్ అయితే ఉందన్నమాట. అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి సేల్స్ అనేటివి కంపల్సరీగా రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఈ టైంలో మనకి ఇంకా సేల్స్ అనేటివి ఒకవేళ ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టేసి మీరైతే డెఫినెట్గా అయితే కనుక్కుంటే మీరు కూడా ఈ పని అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైనా కాదండి, ఇంకా ఈ రక్షాబంధన్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇవనేది కంపల్సరీగా ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీగా మనము ఎన్ని రాఖీలు కట్టుకుంటామో అన్ని రాఖీలు కూడా డైలీ మనము తెచ్చుకుని అయితే కట్టుకోవచ్చు అన్నమాట. ఒక నమ్మకంతో అయితే వాళ్ళు ఆ షాప్ని పెట్టుకుంటారు కదండి, వాళ్ళు కంపల్సరీగా ఇదైతే ఇస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇవి ఎలా తెచ్చుకోవాలి, వీటిని ఏ విధంగా కుట్టాలని చెప్పేసి ఇప్పుడైతే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాఖీల షాప్ అనేది మీరున్న ఊర్లోనే పలానా ఏరియాలో ఉందనుకుందాం. ఆ షాప్ దగ్గరికి మీరు వెళ్ళి మీ పేరు అంటే ఒక బుక్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఆ బుక్లో అనేది మీరు పేరు చెప్పేసి మీరు ఎన్ని రాఖీలు తీసుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 1000 రాఖీలు కట్టాలనుకుంటే 1000 రాఖీలు, లేదా 2000 రాఖీలు కట్టాలనుకుంటే 2000 రాఖీలు, ఈ విధంగా లెక్క చెప్పేసి మీరు అక్కడ సైన్ చేసేసి మేము ఇన్ని రాఖీలు తీసుకుంటున్నాము, ఈరోజు తీసుకొచ్చాం కదండి, అంటే ఈరోజు ఆదివారం కదండి, ఆదివారానికి నేను తీసుకొచ్చాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆదివారానికి అయితే నేను ఎన్ని రాఖీలు అయితే తీసుకొని వచ్చానో నెక్స్ట్ అదే వారానికి మీరైతే రాఖీలు అయితే ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక వారం అయితే మనకి టైం ఇస్తారండి. మీరు ఈ వారంలో ఎన్ని రాఖీలు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ రాఖీలన్నింటినీ కూడా మీ పేరు ఎంటర్ చేసి మేము ఇన్ని రాఖీలు తీసుకుంటున్నాం, 1000 రాఖీలా 2000 రాఖీలా అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు బుక్లో అనేది నోట్ చేసుకుంటారండి. తర్వాత
మీరు ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మీరు తీసుకొని వచ్చిన రాఖీలు అనేది ఈ విధంగా వాళ్ళైతే కొన్ని దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఇచ్చింటారు. వాళ్ళు చూపిస్తారండి ఇలా కట్టాలి ఈ రాఖీ అని చెప్పేసి. దానికి అమౌంట్ కూడా ఇప్పుడైతే చెప్తాను. అమౌంట్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పూస తీసుకొని సింగిల్ పూసలోనే మీరు ఇలా కట్టేస్తే దానికి ఒక అమౌంట్ ఉంటుందండి. లేదు ఇంకా మీరు థ్రెడ్స్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మోడల్గా పెట్టాలంటే ఒక 5 పూసల 6 పూసల అని చెప్పేసి ఒక పూస ఎక్స్ట్రా మీరు పడే కొద్దీ అమౌంట్ అనేది అలా పెరుగుతుందన్నమాట. ఒక మీరు సింగిల్ బీడ్కి అయితే ఒక రేట్ ఉంటుందన్నమాట. లేదు ఇంకొంచెం అంటే ఈ రాఖీల్లోని మోడల్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. రాఖీలు అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయో అలా మోడల్ని బట్టి దాని ప్రైస్ కూడా ఉంటుందండి. నాకు మీకు చెప్పాను కదా సింగిల్ బీడ్ వేసి కుడితే ఎంత ప్రైస్ తీసుకుంటారని చెప్పేసి. సింగిల్ బీడ్ తీసుకుంటే ఒక 1000 రాఖీలు కడితే మనకి 100 రూపీస్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి మోడల్ ఎక్కువైతే దీనికి 1000 రాఖీలకి 200, 250, 300 ఆ విధంగా మనం ఎన్ని బీడ్స్ వేస్తే అలా 50 రూపీస్ అనేది మనకి పెరుగుతూ పోతుందన్నమాట. మీరు ఎక్కువ పూలు అయితే ఎలా ఎత్తులు కడతారో అంతసేపు కూడా పట్టదండి ఈ రాఖీని అల్లడం. ఓన్లీ 1 మినిట్లో అయితే మీరు ఈజీగా అయితే బీడ్స్ అయితే ఈ విధంగా ఎక్కించుకోవచ్చు. ఇది ఎక్కించుకోవడానికి కూడా ఈజీగా మనకి ఏది ఉంటుందంటే రాగివి సన్నగా ఉన్న తంతులు ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా మనము హెయిర్ పిన్కి ఎలా ఉంటుందో అలాగా 2 కూడా వంపేసుకొని పెట్టుకుంటే మనము ఈజీగా అయితే ఇలా అయితే ఎక్కించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ విధంగా రాఖీలన్నీ తయారైన తర్వాత ఇవి ఒక 50 చొప్పున విడివిడిగా కట్టేసుకునేసి రెడ్ కలర్ దారం పెట్టారు కదండి, దాంతో 50 రాఖీలు అనేటివి సపరేట్ చేసుకునేసి ఆ విధంగా అయితే అన్ని ఒక లెవెల్గా వచ్చేటట్టుగా కట్టాలన్నమాట. మీకు వీడియోలో అయితే స్టార్టింగ్లో అయితే చూపించాను కదండి, ఆ విధంగా 50 అన్ని కూడా కట్టేసుకుని ఒకే లెవెల్గా ఉండేటట్టు చూసుకుంటే అన్ని కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. ఇక్కడ మేముంటున్న ఏరియాలో అయితే ఒక్కొక్కరైతే ఒక్క రోజుకి 2000, 3000 ఈ విధంగా అయితే రాఖీలు అయితే కడుతున్నారండి. ఇంకా మేమున్న ఏరియా వచ్చేసి కదిర్ అన్నమాట. ఈ కదిర్లో చుట్టుపక్కల ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి డెఫినెట్ గా అయితే యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు వేరే ఏదైనా ఊరైతే కూడా అక్కడ ఎంక్వైరీ చేసుకుని కనుక్కోండి. కదిర్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు యూజ్ అవుతుందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.